పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ రాయల్ 27వ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ వినోద్ రాయల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో తన కొడుకు పనిచేశాడని తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వినోద్ రాయల్ బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వినోద్ రాయల్ నా బిడ్డ 26వ జయంతి సందర్భంగా ఈరోజు నా బిడ్డ జ్ఞాపకార్థం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినోద్ రాయల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము పేదలకు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు పొద్దున్నుంచి అన్నదాన కార్యక్రమాలు అయితేనేమి, కొంతమంది పేద విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్ అయితేనేమి, అలానే ఇక్కడ కేక్ కట్ చేసి పేదవాళ్ళ దగ్గర ద్వారానే కేక్ కట్ చేసి వృద్ధులకు బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది. నా బిడ్డ జ్ఞాపకార్థం మేము తల్లిదండ్రిగా నా బిడ్డని ఈరోజు తలుసుకోవడం జరిగింది. ఈ తిరుపతి జిల్లా వాసులకి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకి నా బిడ్డ వినోద్ రాయల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, వినోద్ రాయల్ విష్ యూ హ్యాపీ బర్త్డే అమ్మా. వినోద్ రాయల్ వాళ్ళ డాడీ నేను. ఈరోజు వినోద్ పుట్టినరోజు. వాడు ఈ సోషల్ యాక్టివిటీస్ అనేసి చిన్నప్పటి నుంచి చేసేవాడు. వాడి జ్ఞాపకార్థం వాడు 21 ఆగస్టు 2016 దారుణంగా చంపేశారు మా అబ్బాయిని. ఈరోజు వాడిది 27వ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము మా ట్రస్ట్ ద్వారా. పీకేఎఫ్ఏ వినోద్ రాయల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేస్తున్నాము. మా ట్రస్ట్ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఎందుకంటే మా అబ్బాయి చనిపోతూను కూడా మన ఆర్గాన్ని డొనేట్ చేశాము. సో మా ట్రస్ట్ ధ్యేయం కూడా ఆర్గాన్ డొనేషన్ గురించి పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నాము. మేము ప్లానింగ్ చేస్తున్నాము. సో ఈరోజు బర్త్డే రోజు బీద ప్రజలకి బెడ్షీట్స్ పంచుతున్నాము. మళ్ళీ అన్నదానం కూడా ఈరోజు మధ్యాహ్నం చేశాము. ఈ మా ట్రస్ట్ ద్వారా ఈ స్కూల్ పిల్లలకి కూడా డ్రెస్సెస్ కూడా ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.